చర్చికి వెళ్ళేవారు కానీ చర్చికి వెళ్ళనటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క పరిశుద్ధ వివాహ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి బిడ్డలందరూ కూడా కొద్దిసేపు ఈ దేవుని మాటలు వినాలని కోరుతున్నాను. దేవుని మాటలు విని గ్రహించుకునే వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. జాగ్రత్త గమనించాలి. అయితే ఇప్పుడు వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనది. అందుకే వివాహం లేకపోతే కుటుంబమే లేదు కదా. కాబట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశాడు, మనుషులు కాదు. దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలా చేశాడు దేవుడు? వివాహాన్ని ఎలా ఏర్పాటు చేశాడు? ముందుగా ఏం చేశాడు దేవుడు? శూన్యములను సృష్టి యావత్తుని కలుగు చేశాడు. కలుగు చేసిన తర్వాత అన్ని కలుగు చేసిన తర్వాత ఏం చేశాడు? అన్ని బాగానే ఉండేవి. ఆరాధన ఏం చేశాడు? మట్టిని మనిషిగా మార్చాడు. అవునా? ఆ తర్వాత ఈ మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఏం చేశాడు? ఆయన్ని గాఢ నిద్ర కలుగు చేసి ఆయనలో పకటెముకలోంచి ఒక ఎముక తీసేసాడు, ఆడ మనిషిని చేశాడు. ఎందుకు? తోడిచ్చాడు. అంటే మనిషి నరుడు అనేటువంటి వాడు మగ మనిషిని ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఏం చేస్తారు? కొంతమంది పెళ్ళి అయిన తర్వాత ఒక నెల రోజులు పుట్టింటికి పోయినందుకు భార్య ఏమంటారు? ఏం చేస్తాడు? భార్య పోయి నెల అయిపోయింది, పిచ్చాడు అయిపోయాడు అంటారు. అవునా? అంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఈ సత్యాన్ని గమనించాలి. ఓకే, ఈ వివాహం ఏర్పాటు చేశారు. ఇప్పుడు శైలజకిన్ను జయపాలకి ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. మనం కాదు ఏర్పాటు చేసి మనం అనుకుంటాం, మనకు నచ్చింది చేసాం అని అనుకుంటాం. కానీ ఎవరు ఏర్పాటు చేసేది? దేవుని ఏర్పాటు చేసిన కార్యం, దేవుని కార్యం ఇది. హల్లెలూయా. అవునా? కాబట్టి ఇప్పుడు దేవుడి కార్యం కాబట్టి ఇక్కడ గమనించాలి. మరి దేవుడు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం అందరం కూడా ఇప్పుడు ఎవరుగా పిలువబడుతున్నామంటే, మనం ఎందుకు పిలుచున్నాడు దేవుడు? జాగ్రత్త గమనించాలి. మందిరాన్ని యేసే నిజమైన దేవుడు అని నమ్మి ప్రతి వారము కూడా మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎందుకు పిలుచుకున్నాడు అక్కడికి దేవుడు? మనం వెళ్ళలేదు, కానీ ఏం చేశాడు? దేవుడే మనల్ని ముందుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ముందుగా ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? మనం ఆశీర్వించడానికే మనం ఎన్నుకున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. మనం ఆశీర్వించడానికి మనం పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం ఆశీర్వించబడిన జనాంగంలో ఉన్నామా? ఆశీర్వించబడినటువంటి జనాంగంలో ఉన్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు నిజంగా దేవునికి నమ్మినట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంగి పొరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పొంగిందల్లా, ఇదిగో పట్టిందల్లా బంగారం అంటారు చూడు కొంతమంది. అంటే చేసిందంతా కూడా కలిసి వస్తూ ఉంటుంది. అంటే దేవుని నమ్మినట్టు, నీవు నిజముగా దేవుని నమ్మినట్లయితే, నిజముగా నువ్వు యేసుని నమ్మినట్లయితే తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. హృదయంలో ఏముంటది? నెమ్మది, సంతోషం, సమాధానం ఉంటుంది. నువ్వు నిజముగా దేవుని నమ్మినట్లయితే నీ హృదయంలో ఏముంటది? సంతోషం, సమాధానం ఉంటుంది. నువ్వు నిజముగా నమ్మకపోతే నీ హృదయంలో నెమ్మది అనేది ఉండనే ఉండదు. ఎంతన్నా నెత్తినేసి కొట్టుకోవడానిక సమాధానం లేనప్పుడు ఎంత ఉపయోగం లేదు కదా. కాబట్టి నువ్వు నిజముగా దేవుని నమ్మావా నమ్మలేదని గుర్తు ఏంటంటే నీ హృదయంలో నెమ్మది ఉంటుంది. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటావు. కలిగిన దాని తృప్తి లేదంటే లేచిన కాడ ఏం చదువు లేని దానికోసం ఏంటంటే ఎంపర్లాడుతూ ఉంటారు. వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళతో నాకు లేదని ఎంపర్లాడుతూ ఉంటారు. అవునా? నిజముగా యేసుని కనుక కలిగి ఉంటే హృదయంలో కలిగిన దాన్ని తృప్తి కలిగి ఉంటారు. హృదయంలో నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు ఎన్ని ఆస్తులు నెమ్మది లేకపోతే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. కాబట్టి మన దేవుడు ఏం చేశాడు? మనం ఆశీర్వించడానికి పెంచుకున్నాడు. మనం ఆశీర్వించబడ్డామా లేదా? చూడండి, మనం బైబిల్లో మనం అందరం కూడా ఏ విధంగా పిలువబడుతున్నామంటే అబ్రాహాము సంతానంగా పిలువబడుతున్నాం. దేవుని బిడ్డలుగా గుర్తు చేసుకోండి. అబ్రాహాం అంటే గుర్తు పెట్టుకోవాలి. మందిరానికి వెళ్తూ కూడా అబ్రాహాం అంటే తెలియనటువంటి జనాంగం 150 మంది కనిపెడుతున్నారు సంఘాల్లో. ఎంత దౌర్భాగ్యమో కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరినో తెలుసా? రోషము కలిగినటువంటి దేవుని సేవకుడు. ఎవరు మన దేవుడు? రోషము కలిగినటువంటి దేవుడు. ఆ రోషము కలిగిన దేవుడికి రోషం కలిగిన సేవకుడు. ఎవరిని ఏం చేసేవాడిని? వ్యవసాయం చేసేటువంటి వాడిని. వ్యవసాయం చేసేవాడిని 40 సంవత్సరాల క్రితమే కోట్లలో వ్యాపారం చేసినటువంటి, కోట్లో తిప్పినటువంటి వాడిని. కానీ ఏం చేశాడు? దేవుడు నన్ను ప్రేమించాడు. కోట్లో ఉన్నటువంటి వాడిని కూటికి లేకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా. నన్ను ప్రేమించినంతగా భూమి మీద ఎవరిని ప్రేమించలేదు. నేను సవాల్ చేసి చెప్తాను అనమాట. ఆ ధైర్యం ఎవరికన్నా ఉందా? చెప్పగలరా? నన్ను కూటికి లేకుండా చేశాడు. ఆ రోజున కూటికి లేకుండా చేయబట్టే నాకు యేసు ప్రభు దొరికాడు. ఎవరు దొరికాడు? శూన్యంలో నుంచి సృష్టి యావత్తును కలిగి చేసినటువంటి దేవుడు, నా తండ్రి అయినటువంటి దేవుడు, సమస్తాన్ని కలిగినటువంటి దేవుడు నాకున్నాడు. ఇప్పుడు నాకు ఏది కొదవ ఉంటుంది? ఏది కొదవలేదు. అవునా? జాగ్రత్తగా గమనించాలి. అయితే అబ్రాహాము సంతానంగా పిలువబడుతున్నాం అంటే అబ్రాహాం ఏం చేశాడు? అబ్రాహాముని పిలిచాడు. అబ్రాహాం ఏం చేసేవాడు? బొమ్మలు అమ్ముకునేవాడు. బొమ్మలు అమ్ముకునేటువంటి అబ్రాహాంని ఏం చేశాడు? రోజుల్లో బొమ్మలు అమ్ముకుంటే తెలుసు కదా. ఆ బొమ్మల మీద అబ్రాహాముని పిలిచాడు. ఏం పిలిచాడు? అబ్రాహాముని పిలిచాడు. పిలిచేటప్పటికి ఇది మనుషుల స్వరము కాదు, ఇది ఎవరి స్వరము? దేవుని స్వరం అని చెప్పేసి జాగ్రత్తగా విన్నాడు. విన్న తర్వాత ఎప్పుడైతే అబ్రాహాము దేవుని స్వరం విన్నాడు,
చేస్తానన్నాడు. హల్లెలూయా. శ్రద్ధగా వినే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది, లేకపోతే అర్థంగా. ప్రతినిత్యము దేవుని సన్నిధికి పోయి శ్రద్ధగా వాక్యం వినే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. అవునా? నా మాట శ్రద్ధగా వింటే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేశాడు అబ్రాహాం? ఏం చేశాడు? శ్రద్ధగా విన్నాడు. విన్న తర్వాత దేవుని మాట చెప్పినట్టుగా చేశాడు. ఏం చేశాడు? మరుసనాడు ఏం చేశాడు? చీకటి మండలం వేసి తన యొక్క అప్పటికి 75 సంవత్సరాల వయసు, పిల్లలు లేరు, భార్య ఉంది, 75 సంవత్సరాల వయసు, భార్యకి 65 సంవత్సరాలు. ఏం చేశాడు? తనకున్నటువంటి కొద్ది మేకలను గొర్రెలు తీసుకున్నాడు, 2 పనాలను తీసుకున్నాడు. అవుతున్న బంధువులు వదిలిపెట్టాడు, ఇంటి వారిని అందరిని వదిలిపెట్టేసి ఆ గ్రామం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వించాడు? దేవుని మాట శ్రద్ధగా విని ఆ ప్రకారంగా చేసి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆయన ఎంతో ఆశీర్వించాడు. ఆయన దగ్గర కొన్ని మేకలు గొర్రెలే ఉన్నాయి, కానీ ఈ రోజున ఎంతగా ఆశీర్వించాడంటే ఆయన దగ్గర ఉండే పని వాళ్ళు ఎంతమంది తెలియదు, కానీ కొన్ని లక్షల గొర్రెలు, కోట్ల గొర్రెలు ఉన్నాయో తెలియదు. ఆ గొర్రెలు కాయటానికి ఎంతమంది పని వాళ్ళు ఉండో మనకి లెక్క రాలేదు బైబిల్లో. కానీ ఆ పనాళ్ళకు పుట్టిన పిల్లలు ఎంతమంది లెక్క రాలేదు. కానీ పనాళ్ళకు పుట్టిన పిల్లలు యుద్ధము చేసే దమ్మున్నటువంటి వాళ్ళు 318 మంది ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఆ 318 అంటే ఎంతగా ఆశీర్వించుంటాడు. ఎన్ని లక్షల గొర్రెలు ఉంటాయి, ఎన్ని లక్షల మేకలు, ఆవులు, గొర్రెలు ఎన్ని ఉంటాయి, చెప్పనలవు కాదు. అంటే దేవుని మాటని విని ఆ ప్రకారంగా ఎవరైతే నడుచుకున్నారో వాళ్ళని దేవుడు అంతగా ఆశీర్విస్తాడు. ఈ రోజు మనం దేవుని నమ్ముకున్నాం అని చెప్పేసి క్రిస్టియన్ అని చెప్పుకుంటూ ఆదివారం మందిరానికి వెళ్తూ ఎందుకు ఆశీర్వించబడటం లేదంటే దేవుని మాటను వినటం లేదు, విని ఆ ప్రకారంగా నడుచుకోవటం లేదు కాబట్టి ఆశీర్వించబడటం లేదు. జాగ్రత్తగా గమనించినాము. తర్వాత దేవుడు అంతగా ఆశీర్వించాడు. ఆశీర్వించిన తర్వాత ఆయనకి ఎప్పుడు పెట్టారు పిల్లలు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను నామను గొప్ప చేస్తాను. దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరిగి తీరుతుందని అబ్రాహాము నమ్మాడు. నమ్మిన తర్వాత 70 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాడు. ఎప్పుడు పెట్టాడండి పిల్లలు? 100 సంవత్సరాలు ఇప్పుడు పెట్టాడు. 100వ సంవత్సరం అంటే 20 సంవత్సరాలు పెట్టాడు. 100 సంవత్సరాల్లో పుట్టాడు. మనం ఇప్పుడు బతకనుకో, నువ్వు అప్పట్లో 175 సంవత్సరాలు బతికాడు కాబట్టి ఆయనకు 100 సంవత్సరాలు కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చిన తర్వాత ఏం చూడండి, అబ్రాహాము ఏమనంటే ఆయనకి 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అబ్రాహాం దేవుడు మాట్లాడాడు అబ్రాహాం తోటి, నీ కుక్కను ఒక కొడుకుని ఎదుగో మోరియా పర్వతం తీసుకెళ్ళి బలివు అన్నాడు. మా జాతకనండి, బలివు అన్నాడు. ఏం చేశాడు? దేవుడు నా కొడుకునిచ్చాడు. ఆ కొడుకుని ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అయ్యో నాకు ఒక్క కొడుకునిచ్చాను కదా, కొడుకునిస్తే ఏమైపోతాను, నేను దిక్కుమాలని అయిపోతాను కదా అని బాధపడ్డా. బాధపడలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇమ్మంటాడు అంతే. తీసుకెళ్ళాడు. తెల్లారేటప్పటికి గొర్రెను తీసుకున్నాడు, ఆ గాడను తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, పనాలను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడ 3 రోజుల దూరం నడవాలి. ఈలోగా ఆయన మారుతాడేమని చెప్పి చూశాడు దేవుడు. కానీ ఏటు కూడా దేవుని మాటకు లోబడి మోరియా పర్వతం తీసుకెళ్లి కట్టెలు పెడుతుంటాడు. నాయన కట్టెలు పెడుతున్నా బాగానే ఉంది, బలి ఇవ్వటానికి ఏది పశువేదని అంటే దేవుడే చూసుకుంటానన్నాడు. పర్వతం మీద ఎక్కిన తర్వాత ఆ కట్టెలు పేర్పించాడు. కట్టెల మీద కొడుకును బండబెట్టాడు. కొడుకును బండబెట్టిన తర్వాత కొడుకు కయ్యల్లా ఏం మాట్లాడాల ఆంధ్ర కట్టేసిన తర్వాత అన్ని కత్తి తీసుకునేది ఆంధ్ర ఎత్తాడు. ఏది? బలి ఇవ్వటానికి. మోరియా పర్వతం మీద నాకు బలి అన్నాడు దేవుడు. చూడండి, బలి ఇవ్వంటే కత్తి ఎత్తాడు. ఎత్తిన తర్వాత అబ్రామా ఆగు అన్నాడు. ఆగినప్పటికీ ఆగాడు. ఏది? అది దేవుని స్వరం. బలి ఇవ్వమంది ఆయనే, ఇప్పుడు ఆపమంటుంది దేవుడే. దేవుని మాట అన్నాడు, ఆపాడు. ఆపిన తర్వాత అప్పుడు అంటాడు దేవుడు, నువ్వు మనుషులకి దేవునికి భయపడేవాడని తెలుస్తుంది, నువ్వు మనుషులకు భయపడేవాడు కాదు, దేవునికి భయపడేవాడని తెలుస్తుందని చెప్పేసి ఏం చేశాడు? ఆపేశాడు. ఆపద్దు, వాడి మీద ఏమి చేయొద్దు అని చెప్పాడు. ఆపిన తర్వాత ఎదురుగా ఇప్పుడు నేను ఎట్లా బలి ఇవ్వాలి, ఆయనకి ఎట్లా బలి ఇవ్వాలని చెప్పేసి అప్పుడు చూస్తే ఎదురుగా ఒక కంపలో ఒక పొట్టేలు ఏమైంది, ఆ కొమ్ములు ఇరుక్కొని ఉంది. ఇక ఆ యొక్క పొట్టేళ్ళని తీసుకొచ్చేసి తన కొడుకు బలిగా ఎవరిని పెట్టాడు? ఆ పొట్టేళ్ళని బలిగా ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ పిల్లవాడికి ఎంత వచ్చింది? 40 సంవత్సరాల వయసు వచ్చింది. 40 సంవత్సరాల నుంచి పెళ్లి చేయాలంటే మరి పిల్ల కావాల్సి ఉంటే అంతటా చూశాడు, మన ఊరంతా చూశాడు, పక్క వాళ్ళు చూశాడు, అన్ని కూడా చూశాడు. కానీ అలాంటి ఆ పద్ధతి కలిగి, దేవుని భయము కలిగి, నమ్మకంగా దేవుళ్ళ నమ్మకంగా ఉంటూ చెడును అసహించుకునే మనసు కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారని ఎత్తికాడు. కానీ ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఎవరిలో కనపడలేదు. కనపడకపోయేటప్పటికి ఏం చేశాడు?
అప్పుడు తనకి నమ్మకస్తుడైనటువంటి దాసుడిని చూశాడు. నమ్మకం వ్యక్తిని చూసి, ఇదిగో నా బంధువులు దగ్గరికి వెళ్ళేసి, అది ఆ ప్రాంతంలో నా బంధువులు ఉన్నారు, పోయినా 3 రోజులు ప్రయాణం ఉంటుంది, పోయేసి నా బంధువుల దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని నా కొడుక్కి భార్యగా తీసుకురమ్మని చెప్పి పంపించాడు. ఎవరిని? నమ్మకమైనటువంటి దాసుని పంపించాడు. ఆ కొడుకు కనుక పుట్టకపోతే ఆ నమ్మకమైన దాసుడే నా ఇంటికి వారసుడు అయ్యేవాడు అన్నాడు ఒకసారి. కానీ అలాంటి ఆ నమ్మకమైనటువంటి దాసుని నా కొడుక్కి భార్యను తీసుకురమ్మని, నా బంధువుల్లో తీసుకురమ్మని పంపించాడు. అన్నిలో వద్దు, నా బంధువుల్లో తీసుకురమ్మని పంపించాడు. పోయిన తర్వాత ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, ఈయన వంటలు వేసుకొని పోయాడు. పోయిన తర్వాత అక్కడ దాహం వేస్తుంది. ఆ గ్రామం దాకా పోయి దాహం వేస్తున్నప్పటికి అక్కడ వంటలు ఆపేసి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అక్కడ నీళ్ళు తోటాన్ని, బావి దగ్గరికి నీళ్ళు తోటానికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వస్తే అప్పుడు ఏమంటాడు, అమ్మ కాసి నాకు నోరెండిపోతుంది, నీళ్ళు పోయి అమ్మ అన్నాడు. ఆ అమ్మాయి చూసి ఏం చేసిందంటే, అమ్మాయి తాడు కానీ బిందె కానీ ఏం లేదు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ లోతైనటువంటి బావిలోకి దిగి వాళ్ళకి నీళ్లు పోస్తూ వాళ్ళతో పాటు ఏం చేసింది, వంటలకు కూడా నీళ్లు తోసిపోసిందంట. చూడండి ఎంత అద్భుతమో చూడండి. అంటే మనిషికి నీళ్లు పోయటం కాదు, వంటలకు కూడా నీళ్లు పోసిందంటే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి కష్టాన్ని మనం గమనించాలి. ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఏముంది, కష్టపడే మనస్తత్వం కనిపించాలి. ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఏం కనిపిస్తుంది, మంచి చేసే మనసు కనిపిస్తూ ఉంది, ఇతరులకు మేలు చేసే మనసు కనిపిస్తుంది. అవి ఎక్కడి నుంచో వస్తున్నారు పాపం, ఊరిగాని ఊరు వాళ్ళు వస్తున్నారు, నీళ్ళైంది అంటారు, తోడుకోవడానికి తాడు లేదు, బిందె లేదు. కాబట్టి ఏం చేయాలి, నేను తగినంతగా నేను మేలు చేయాలని చెప్పేసి ఆ బావిలోకి దిగి ఆ తనుగుపోయి వాళ్ళకి పోసిన నీళ్ళు, తర్వాత వాళ్ళ వంటలకు కూడా నీళ్లు పోసింది. పోసిన తర్వాత నువ్వు ఎవరు అమ్మాయి అంటే, నేను నాహోరు యొక్క కూతుర్ని అని చెప్పింది. నాహోరు కూతురు అని చెప్పింది. నాహోరు అంటే ఎవరంటే అబ్రాము యొక్క తమ్ముడు యొక్క కుమార్తె. హల్లెలూయా. చూడండి, ఆయన ఆ దేశం వెళ్ళాడు అనమాట. ఈయన ఇటు వెళ్ళాడు, ఆయన అటు వెళ్ళాడు. చూసిన తర్వాత ఇక ఎప్పుడైతే ఆ మాట అందో, ఇక నేను ఎక్కడి సంతోషం వచ్చేసింది. ఎందుకు, అబ్రాము కోరుకున్నటువంటి ఇంటి వాళ్ళలో నుంచి అమ్మాయే నా యజమానికి కోడలవుతుందని చెప్పేసి సంతోషించేది. ఇది దేవుని కార్యం సంతోషించి వెంటనే ఏం చేశాడంటే, ఆ అమ్మాయికి చూడండి, ఆ అమ్మాయికి ఏం చేశాడు, ఒక అరతుల్లో ముక్కు పొడగ పెట్టాడంట. అంత అరతుల్లో ముక్కు పొడగ పెట్టాడంట. ఇంకా ఏం పెట్టాడు తెలుసా, 2 చేతులకు ఏం చేశాడు, 10 తులాల కడియాలు పెట్టాడంట. బంగారపు కడియాలు 10 తులాలు పెట్టాడు. జాగ్రత్త గమనించడం. అవునా, 10 తులాలు 10 కడియాలు పెట్టాడు. ముక్కుకి 1 తులం బంగారం పెట్టాడు, కడియం పెట్టాడు ముక్కుకి. అవునా, ఈ విధంగా పెట్టేసిన తర్వాత, అమ్మ మరి మీరు ఎక్కడుంటారు, మా గొర్రెలకి వాటికి వింటానికి ఏమన్నా స్థలం ఉందా అంటే, తప్పకుండా మా ఇంటి దగ్గర విశాలమైనటువంటి గొర్రెలు ఆ ఒంటెలు ఉండటానికి కావాల్సిన మేత ఉంది, అక్కడ ఉండటానికి అవకాశం ఉంది, అన్ని అవకాశాలు ఉన్నాయి అని చెప్పింది. చెప్పేసి దౌడు తీసి వాళ్ళ ఇంటికాడికి పోయి చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య పేరు ఏం పేరు, లాబాన్. వాళ్ళ అన్నయ్య పేరు లాబాన్. ఇప్పుడు మన యొక్క శైలజ అన్నయ్య పేరు ఏం పేరు, లాబాన్. శైలజ పేరు ఏం పేరు, రెప్కా. అదైందా, జాగ్రత్తగా గమనించండి. ఈ లాబాన్ ఏం చేశాడు, చెప్పినటువంటి ఆ యొక్క చెల్లెలు చెప్పినటువంటి చూశాడు, ఆ ముక్కులో ఉన్నటువంటి కడియాన్ని, ముక్కు పొడుగును చూశాడు, చేతులకు ఉన్నటువంటి బంగారు కడియాలు చూశాడు. చూసి ఏం చేశాడు, తొందరగా ఎక్కడున్నాడమంటే ఫలానా బావి దగ్గర ఉన్నాడని చెప్పగానే ఈ లాభాన్ని అన్నయ్య ఏం చేశాడు, తొందరగా వెళ్ళేసి వాళ్ళని తీసుకుని ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. వాటికి మేత ఇచ్చాడు, వాటికి నీళ్లు పెట్టించాడు, వాళ్ళకి ఆహారాన్ని పెట్టించి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అప్పుడు అన్నాడు, ఇది యెహోవా చేసిన కార్యము. హల్లెలూయా. చూడండి, ఇది యెహోవా చేసిన కార్యము, దేవుడు చేశాడు. నేను అనుకున్న రీతిగా నేను బావి దగ్గరకు వచ్చేసి అనుకున్నాడు అనమాట. అబ్రాహాము పంపించిన వ్యక్తి, నేను బావి దగ్గరకు వచ్చి ఇదిగో మంచినీళ్ళు అవుతున్నాయి, ఎవరైతే దాహం వస్తుందో నీళ్ళు ఇవ్వని అడుగుతాను. అడిగినప్పుడు ఏ అమ్మాయి అయితే నాకు నీళ్లు పోసి నా వంటలకు కూడా నీళ్లు పోస్తాను, ఏ అమ్మాయి అయితే అంటదో ఆ అమ్మాయే నా యజమానికి కోడలవుతుందని చెప్పేసి ఆ నమ్మకమైనటువంటి దాసుడు అనుకున్నాడు. అదే రీతిగా జరిగింది. జరంగంలో ఏమంటాడు, ఇది యెహోవా చేసిన కార్యము. హల్లెలూయా. ఓకేనా, చూడండి, ఇది దేవుని చేసినటువంటి కార్యం.
చూడండి ఇక్కడ అబ్రాం, ఇప్పుడు మనం ఎంతమంది గురించి మాట్లాడాము? అబ్రాం గురించి మాట్లాడాం. అబ్రాం అంటే దేవుని మాటను శ్రద్ధగా విన్నాడు, ఆ ప్రకారం చేశాడు, ఆశీర్వించబడ్డాడు. ఓకే, ఆ తర్వాత వచ్చేటప్పుడు అబ్రాం యొక్క దాసుడు ఏం చేశాడు? దేవుని మీద నమ్మాడు. దేవుడు నా యజమానుని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడని చెప్పాడు. అంటే చూస్తున్నాడు దేవుని నమ్మినటువంటి ఆ వ్యక్తి అబ్రాంని ఏ విధంగా ఆశీర్వించాడో ఆ యొక్క దాసుడు చూశాడు. కాబట్టి నా దేవుడు నా యొక్క యజమానుని బహుగా ఆశీర్వించాడు, ఎన్నో గొర్రెలు ఎట్లు ఎందుకు బహుగా ఆశీర్వించాడని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు ఇక్కడ ఇంకో వ్యక్తి ఎవరు? కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి కుమార్తె రెబ్కా. పెళ్లి కుమార్తె ఎవరు? కష్టపడే మనస్తత్వం కలిగింది. ఆ తర్వాత ఇంకోరు ఎవరున్నారు? ఆ యొక్క ఆ దేవుని చేసినటువంటి కార్యం తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తి అయినటువంటి ఆ కుమార్తె యొక్క రిబ్కా యొక్క అన్న ఎవరు? లాబాన్ ఏం చేశాడు? చూశాడు ఇదంతా దైవ కార్యం అని చెప్పేసి నమ్మాడు. నమ్మి ఏం చేశాడు? ఆ అమ్మాయిని అమ్మ మరి తీసుకెళ్ళడానికి వచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా వచ్చారో అట్లానే ఏం చేశారు? తీసుకెళ్ళడానికి వచ్చారు అనమాట. ఎవరు? అబ్రాం యొక్క నమ్మకస్తుడు తీసుకెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు వెళ్తామమ్మా అంటేను ఆ అమ్మాయి ఇష్టపడింది, ఇది దేవుని కార్యం అని చెప్పేసి ఇష్టపడింది. ఆ తర్వాత వంటలు తీసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. తీసుకుని వెళ్ళారు. అవునా? చూడండి ఆ రోజుల్లో ఎలా ఉన్నారు? దేవుని నమ్మినటువంటి వాళ్ళు ఎవరు సిగ్గుపరచడు. ఏం చేశాడు? అబ్రాహాము బహుగా ఆశీర్వదించాడు. మనం ఎవరివి? అబ్రాహాము యొక్క సంతానంగా మనం పిలువబడుతున్నాం. కాబట్టి మనం ఎందుకు ఇంకా ఆశీర్వించబడటం లేదు అంటే దేవుని మీద నమ్మకం ఉంచడం లేదు. మన సొంత ఆలోచనలు చేస్తారని ఆశీర్వించబడలేదు. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేశారప్పుడు? ఇక్కడ ఏమైనా దేవుడు ఏం చేశాడు? ఇక్కడ వాళ్ళది అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి అమ్మాయిని ఏం చేశారు? సాగనంపారన్నమాట. అమ్మాయిని సాగనంపారు. ఏమన్నా కట్టంకాలను ఇచ్చి పంపించారండి? ఏ కట్టంకాలను ఇచ్చి పంపించాల? ఈయన ఎదురిచ్చాడు. ఎంత? 20 తులాల ఎంతో బంగారం ఇచ్చి పంపించాడు. ఏది? అబ్రాహాము యొక్క నమ్మకమైన వ్యక్తి ద్వారా వెళ్ళి అమ్మాయికి బహుమానాలు ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఏమవుతుంది మీకు? ఇందులో మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మీకు మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఏం కావాలి మనకి? ఇప్పుడు దేవుని చేత ఆశ్రయించబడిన వారిలాగా ఉండాలి. కానీ మనం ఇట్లా చేయగా ఉండదు. కానీ మనం ఎలా ఉండాలి? ఇలా చేయకుండా నా మాట విని నడుచుకుంటే ఏం చేస్తున్నాడు? నా మాట వినిచుకుంటే ఈ దీవులన్నీ వచ్చి మీకు ప్రార్థించును. నా మాట విని నడుచుకోనని ఎడల ఈ శాపాలన్నీ వచ్చి ప్రార్థించును. నా మాట విని ఆ ప్రకారం నడుచుకుంటే దీవెనలు. అబ్రాహాము ఏ విధంగా విని నడుచుకున్నాడో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అలాగే మనము కూడా మనం ఎలా ఉండాలంట? ఇచ్చే చేయిగా ఉండాలి, కానీ తీసుకునే చేయిగా ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహం, అవునా? కార్యం. కాబట్టి మరి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎవరు వచ్చారు? ఇప్పుడు నమ్మకస్తులైనటువంటి వారు వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ పాపను రేపు తీసుకెళ్తారు. అక్కడ తల్లిదండ్రులు ఏమి రాలేదు, వాళ్ళతో పాటు తల్లిదండ్రులు రాలేదు. ఏం చేశారు? అబ్రాహాము యొక్క నమ్మకస్తుడు వచ్చాడు. ఆయన కుమారుడికి వారిని ఎవరు కావాలన్నాడు? దేవుడు ఏర్పాటు చేసినటువంటి పిల్ల కావాలని అనుకున్నాడు. అలాగే జరిగింది. తీసుకెళ్ళాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. అదే వంశంలో నుంచి అబ్రాహాము తర్వాత ఇస్సాకే కదా భార్య అయిందమ్మా. అదే వంశంలో నుంచి ఎవరు వచ్చారు? యాకోబు పుట్టాడు. అవునా? యాకోబు ఏవాడు? ఇప్పుడు యాకోబు ఏమాడు? ఆయన కూడా చిన్న అబద్ధాలు ఆడాడు కదా. ఆ తర్వాత ఏమయ్యాడు? ఇజ్రాయేల్గా మార్చాడు. హల్లెలూయా. అవునా? ఇప్పుడు రిబ్కా యొక్క గర్భాన్ని ఎవరు రావాలి? ఇజ్రాయేల్ సంతానం రావాలి. హల్లెలూయా. అవునా? మనం అంతా కూడా ఇజ్రాయేల్ సంతానంగానే మనం పిలవబడుతున్నాం భూమి మీద. అలాంటి సంతానం ఇప్పుడు ఆమె గర్భం నుంచి రావాలి. ఓకేనా? కాబట్టి మనం దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచాలి. మనుషులు చెప్పే మాటలు కాదు, మనుషుల ఆచారం మనం పాటించకూడదు. అవునా? ఈ రోజుల్లో దేవుని నమ్ముకొని కూడా ఏం చేస్తారంటే లోక సంబంధంగా గ్రామంలో ఎవరెవరు ఏం చేస్తారు? అలాంటి మాటలు చేస్తున్నారు, అలాంటి పోగలపోతున్నారు. అలాంటి వాళ్ళతో మనం పెట్టుకోకూడదు. ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. కాబట్టి మనం బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయాలి. అన్నులు చేసినట్టుగా అచ్చట్లు ముచ్చట్లు మనం చేయకూడదు. ఓకేనా? కాబట్టి మరి ఈ వివాహాన్ని రేపటి జరగబోయే వివాహం దేవుని నామానికి మహిమకరంగా జరగాలని, అన్ని కూడా క్రమముగా మర్యాదగా జరగాలని మనం అందరం కూడా ఆశిద్దాం. ఈ యొక్క కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. మీరు ఈ పాప నిమిత్తంగా
మీరు ఏవైతే తీసుకొచ్చారో ఒకసారి ఇస్తే నాకు ప్రార్థన చేసి మీకు ఇస్తాను. ఆ తర్వాత మీ పద్ధతి ప్రకారంగా ఆమెకు మీరు ఎలాగైతే చేస్తారో అలాగే చేద్దాం. 20 తులాల బంగారం ఉంది అందులో. సరేమ్మా, ప్రార్థన చేద్దాం. పాప కొరకు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడైన మా పరమ తండ్రి, మీ వందనాలు. మేము ఇప్పటి వరకు ఏదైతే నీ మాటలు మీ దాసుల ద్వారా విన్నామో, అబ్రహాము యొక్క సేవకుడు కూడా ఆనాటి దినాన రిబ్కాని ప్రభువా తీసుకుని వెళ్ళే నిమిత్తం కొన్ని కానుకలు, రిబ్కాకు వారి తల్లికి కూడా కానుకలు తీసుకెళ్ళి ఒక పద్ధతి ప్రకారంగా మర్యాదగా క్రమముగా కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు నీ బిడ్డలు కూడా జైపాల్ కుటుంబీకులు కోదాడ పట్టణం నుండి ఈ బిడ్డలకు కానుకలు తీసుకొచ్చారు. ఆశీర్వదించండి, దీవించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ యొక్క కానుకలు ఈ కుటుంబానికి మీరు దీవెన ఆశీర్వదకరంగా చేయండి. ఈ రాత్రి జరిగే కార్యములోను ప్రయాణములోను రేపటి దినాలు జరిగే వివాహ కార్యక్రమం అంతట్లో కూడా మీ సన్నిధి నీ కొరకు తోడుగా ఉంచండి. వచ్చిన కుటుంబీకులు పెద్దలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, అలాగే శైలజ యొక్క కుటుంబీకులు బంధువులను మీరు దీవించండి, సంఘమును ఆశీర్వదించండి. అలాగే హైదరాబాదు పట్టణం నుండి వచ్చిన మీ యొక్క సేవకులు కృపా చౌదరయ్య గారు, వారితో వచ్చినటువంటి సంఘమును కూడా నీ కృపలో ఆశీర్వదించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. సో మీరు ఇప్పుడు మీ యొక్క